తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీతో పాటు నేరుగా వారికి 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఏ మహిళలు అంటే ఎవరెవరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఏమా ఏంచునిల్లా బోలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలు అయితే వచ్చేసాయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా మహిళలకు 2 శుభవార్తలను అయితే అందించారు. డ్వాక్రా రుణమాఫీతో పాటు డ్వాక్రా మహిళలకు నేరుగా 10 లక్షల రూపాయల వరకు రుణాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ డ్వాక్రా రుణమాఫీకి అలాగే 10 లక్షల రూపాయల వరకు రుణాలకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు, ఎవరెవరికి ఇవి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే నేను మీకు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని 3 శుభవార్తలను అయితే అందించారండి. ఒక్కొక్కటిగా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా మనం డ్వాక్రా రుణమాఫీ అలాగే డ్వాక్రా మహిళలకు నేరుగా 10 లక్షల రూపాయల వరకు రుణాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం క్లారిటీగా చూస్తే మన యొక్క తెలంగాణలోని మహిళలకు స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు స్వయం సహాయక సంఘాలలో అందిస్తున్న వడ్డీ లేని రుణాల పరిమితిని అంటే ప్రస్తుతం ఇస్తున్నటువంటి రుణాలను కాస్త 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క వెల్లడించారు. వీటికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని ఆమె తెలిపారు. రుణాలకు చెల్లించే వడ్డీ కోసం ప్రభుత్వం ఏటా 2,500 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుందని తెలిపారు. అటు పంట కొనుగోలు కేంద్రాలలో 40% మహిళా సంఘాలకు అప్పగించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణలోని 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ మేరకు అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుతం ఉన్న 5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితిని 10 లక్షలకు పెంచినట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ఈ క్రమంలో 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికలను కూడా ఆమె ఆవిష్కరించారు. 2026-27వ ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 26,621.47 కోట్ల రూపాయలను విలువైనటువంటి బ్యాంకు రుణాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 2025-26వ ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 25,228.89 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పొందాయని వివరించారు. గత 2 ఏళ్లలో బ్యాంకు లింకేజీ కింద రుణాలను ప్రభుత్వం మొదట 40,000 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, బ్యాంకులు మహిళా స్వయం సహాయక సంఘాలకు సహకారంతో 60,000 కోట్లకు విలువైన రుణాలను విజయవంతంగా పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క రుణాలను ప్రస్తుతం ఇస్తున్నటువంటి మన యొక్క మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి రుణాలను 5 లక్షల రూపాయల నుంచి డైరెక్ట్గా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అయితే మనకు ఇస్తున్నారన్నమాట. వీటికి సంబంధించి వడ్డీ వచ్చేసి ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వమే డైరెక్ట్గా కట్టేసుకుంటుంది. అటు పంట కొనుగోలు కేంద్రాలను 40% మహిళా సంఘాలకు కూడా అప్పగించామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో ఇప్పుడు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే వడ్డీ లేని రుణాలు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 10 లక్షల రూపాయల వరకు ఈ యొక్క వడ్డీ లేని రుణాలను అయితే మనకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరించిన సమాచారం ప్రకారం నేరుగా అర్హత కలిగినటువంటి మహిళలకు డ్వాక్రా రుణమాఫీని చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర మంత్రి
మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యంగా మనం చూస్తే డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయాలి అనంటే చాలామంది వినతులైతే సమర్పించారు. గతంలో రైతులను ఆదుకునేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మనకు ఇప్పుడు నిధులిస్తున్నారు. అలాగే వీటితో పాటు రైతు రుణమాఫీని 2,00,000 రూపాయల వరకు చేశారు. అయితే తాజాగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు వినతులు ఇవ్వడంతో త్వరలోనే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు విక్రమార్క గారు వీళ్ళతో మేము మాట్లాడి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యంగా ఒక్కొక్క మహిళకు ₹1,00,000 వరకు డ్వాక్రా రుణమాఫీని చేయాలి అనే ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా దీనిపైన స్పందించినటువంటి ఆమె త్వరలోనే ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ ₹1,00,000 వరకు చేస్తామని, అయితే మా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి ఎవరైతే డ్వాక్రా రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారినే ఎన్నికగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారికి డ్వాక్రా రుణమాఫీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే చాలామంది రుణాలను తీసుకొని మొండు బకాయిల కింద పొదుపు గ్రూపులను పెట్టుకుంటున్నారని, ఇట్లా పెట్టుకోవడం కరెక్ట్ కాదని, ఎందుకనంటే రుణాలు సకాలంలో తిరిగి తీసుకోవాలి అంటే సకాలంలో తిరిగి చెల్లించిన వారికే మొదట ప్రాధాన్యత ఉంటుందని మన యొక్క రాష్ట్ర మంత్రి సీతక్క నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆమె తెలిపారు. మొత్తంగా మనం చూస్తే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీతో పాటు ఈ యొక్క రుణాలను కూడా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల రుణాలను కూడా మనకైతే పెంచారు. వీటికి వడ్డీ లేకుండా ఇస్తారన్నమాట. ఇక డ్వాక్రా రుణమాఫీని మనకు ఏ విధంగా అమలు చేయబోతున్నారు అంటే ₹1,00,000 వరకు 4 విడతల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తొలి విడత కింద సెలెక్ట్ అయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులుగా అటువంటి వారికి ₹25,000 వరకు తొలి విడత కింద రుణమాఫీ చేస్తారు. ఇక రెండో విడత కింద మనకు మరో ₹25,000 చొప్పున చేస్తారు. అలా ₹50,000ని 2 విడతల్లో చేస్తారు. ఇక మిగిలినటువంటి ₹50,000ని మరో 2 విడతల్లో మొత్తంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు 4 విడతల రూపంలో ఒక్కొక్క విడతలో ₹25,000 చొప్పున టోటల్గా నేరుగా ₹1,00,000 వరకు రుణమాఫీ అవుతుంది. ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్వాక్రా మహిళలో గ్రూపుల సభ్యుల్లో ఒక సభ్యురాలు ₹2,00,000 లోన్ తీసుకొని నేరుగా ₹50,000 వరకు కట్టిందనుకోండి. రిమైనింగ్ 1.5 లక్షలో ఈ విధంగా 4 దఫాల్లో వాళ్ళు కడుతూ వస్తారు. మీరు పొదుపు ఎట్లాగో రుణమాఫీ అవుతుంది కదని చెప్పేసి కట్టకుండా నామాలు పెట్టకూడదు. ఖచ్చితంగా మీరైతే కట్టాలి. మీరు కడుతూ ఉండండి, మీకు డబ్బులు పడతాయి. ₹25,000 మీకు రిలీజ్ అయినప్పుడు పొదుపు గ్రూపులో మీకు ₹25,000 అనేది మీకు తొలి విడత కింద రిలీజ్ అయినప్పుడు నేరుగా అది మీ అకౌంట్లో పడుతుంది. అలాగే మీ అప్పు తీరిపోతే మాత్రం తీరిపోయిన తర్వాత కూడా మీ ఖాతాలోకైతే ఖచ్చితంగా వస్తుంది, గ్రూప్ అకౌంట్లోకి వస్తుంది. అక్కడి నుంచి మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎట్లాగో రుణమాఫీ అవుతుంది కదా అని చెప్పి మీరు కనుక ఈ యొక్క పేమెంట్స్ అనేది ప్రతి నెల కట్టేటువంటి ఆ యొక్క అప్పు బ్యాంకుకి కట్టాల్సినటువంటి రుణాన్ని మీరు కట్టకుండా నిలిపివేస్తే మాత్రం ఈ స్కీమ్ అటువంటి గ్రూపులకు వర్తించదని రాష్ట్ర మంత్రి అయితే మనకు ప్రకటించారు. దీనిపైన త్వరలోనే మనకు అధికారిక ప్రకటనతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఖాతాలలోకి ఈ యొక్క తొలి విడత కింద ₹25,000 చొప్పున, రెండో విడత కింద మరో 25,000, ఈ విధంగా 4 విడతల్లో కలిపి ₹1,00,000 వరకు అయితే జమ చేస్తారు. ఇన్ కేసు ఒకవేళ మీరు కొత్తగా రుణాలు తీసుకున్న వారైనా సరే ప్రాబ్లం లేదు. కొత్తగా రుణాలు తీసుకున్నా మీరు చెల్లిస్తూ ఉండండి. మీకు 4 విడతల డబ్బులు అనేది పడిపోగా మిగిలినటువంటి అమౌంట్ మాత్రమే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అర్థమైందంటే మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నారు, మీరు 10,000 కట్టారు, ఇంకా 1,90,000 ఉంది. తొలి విడత కింద 25,000 పడింది. ఇక రెండో విడత కింద మనకు మరొక 25,000. ఈ విధంగా మనకు టోటల్గా ఇవి పడుతూ ఉంటాయి, మనం కడుతూ ఉంటాం. ఫైనల్గా వచ్చేటప్పటికి మనం ఒక 20,000 మాత్రమే కట్టామనుకోండి, 4వ విడత డబ్బులను కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేసింది. అప్పుడు మిగిలినటువంటి మనకు రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది, 4 విడతల్లో కలిపి ₹1,00,000 పోతే ఇక మిగిలినటువంటి ₹80,000ని ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యురాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకులకి. ఈ విధానంలో, సరికొత్త విధానంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ 2 శుభవార్తలను అయితే అందించిందనమాట. వీటికి సంబంధించి మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. చాలామంది డ్వాక్రా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు త్వరలో మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ఆ యొక్క అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మీ
మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. దయచేసి వీడియోని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.